గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసెంబర్లో పెట్టాలి కంపల్సరీగా. అది ప్రధానమైన డిమాండ్. ఇంకోటి గ్రూప్ అని కూడా 1 స్టాండర్డ్ తీసి వాళ్ళని మెయిన్స్ పిలిచే విధంగా 1 స్టాండర్డ్ తీయాలి. ఇంకోటి డిఎస్సి కూడా సమస్య చాలా ప్రధానంగా ఉంది, అది కూడా తీయాలి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసెంబర్లో పెడతామని చెప్పారో అది మా ప్రధానంగా చేయాల్సిన డిమాండ్. వారే వచ్చి ప్రెస్ క్లబ్కి వచ్చి మాకు మాట ఇచ్చారు, కానీ ఇవాళ వాళ్ళు మాట మార్చడం అనేది మాకు నిరుద్యోగులకు ఒక ఆందోళన విషయంగా మారింది. ఆయన ఇంత పెద్ద మనిషి చెప్పినప్పుడు మా మనసులో విధించిపోయి అందరూ బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చేరిపోయారు. ఈ ధర్నాలు చేసే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు కాదట కదా, ఏదైతే ధర్నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా పైసలు తీసుకుని వచ్చే వాళ్ళు. ఇప్పుడు ధర్నాకు వచ్చిన పైసలు మేము పార్టీ కార్యకర్తలం కాదు, నిరుద్యోగులం మాత్రమే. ఈ ఆర్టీసీ క్లాసులో మీరు ఒకసారి వచ్చి మాతో మాట్లాడండి, మాతో మాట్లాడితే కదా మీకు తెలిసేది. మీరు ఎవరెవరితో తెలంగాణ దయాకర్తో బల్మూరి వెంకటతో మాట్లాడుతారు, అదే మాతో మాట్లాడండి. వాళ్ళు నిరుద్యోగులు కారు కదా, పార్టీ కార్యకర్తలు, మేము నిరుద్యోగులు, మాతో మాట్లాడండి. మీరు వాళ్ళతో మాట్లాడింది నాకు అర్థం కాదు. బస్ యాత్రలు చేసింది మేము, కాంగ్రెస్ పార్టీకి గెలిపించింది మేము, వాళ్ళు కాదు కదా. వాళ్ళతో మాట్లాడేది మాతో మాట్లాడండి మీరు డైరెక్ట్గా. నిరుద్యోగుల పైన ఇంత మొండి వేయకుండా ఎట్లా చూస్తారు? ఇది మంచి పద్ధతి కాదు. ఇది దాదాపు మైండ్లో ఉంచుకొని మా సమస్యలు తొందరగా వీలు పడే విధంగా చర్చలు తీసుకురావాలి. ఇంకా దీన్ని కూడా సమస్య కొలిక్కి రాకపోతే ఇంకో భారీ బహిరంగ మహాసభ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాన డిమాండ్ తీసుకొని వస్తాం. 4 సార్లు బడ్జెట్ వచ్చింది, చదవలేక చచ్చిపోతున్నాం మేము. తెల్లగడ్డ వచ్చింది, అద్దాలు కూడా మొత్తం చేంజ్ అయిపోయినాయి. పైసలు లేక దారం కట్టుకున్న అద్దాలకు. ఎట్లా చూస్తారండి ఇలా నిరుద్యోగులందరూ? సిగ్గుశరం ఉండాలి రేవంత్ రెడ్డికి. ఏదైతే కామెంట్స్ ఈరోజు చేసిండో జేఎన్టీయూలా, గత కొన్ని రోజులుగా నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈరోజు రేవంత్ రెడ్డి వీళ్ళని అవమానించే పరంగా వీళ్ళందరూ కూడా ముదిరిపోయిన బెండకాయలు అని చెప్తూ వీరి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సిగ్గుశరం ఉంటే ఒకసారి రాజీనామా చేసి ప్రజల మధ్యలోకి రా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం మిమ్మల్ని. అరే భయ్, ఎంతవరకు నువ్వు ప్రజల గురించి వాళ్ళందరూ కూడా న్యాయమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 విషయాలలో నువ్వు చేసేది కాకుండా ఉండి వారి పైన నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం కూడా మొత్తం అందరికి సంబంధించింది. ధర్నా జరుగుతున్నప్పుడు నిరోధులు చేస్తున్నప్పుడు ప్రతిపక్షం జరుగుతుంది, ప్రతిపక్షం చేస్తున్నారు. ప్రతిపక్షం ఎవరున్నారు? ఇక్కడ ఉన్నదంతా స్టూడెంట్సే. నువ్వు కుమారి ఆంటీ ధర్నా చేసినప్పుడు, కుమారి ఆంటీ సమస్య అయినప్పుడు 1 నిమిషంలో స్పందించిన వాడివి. ఇన్ని ధర్నా చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇన్ని ధర్నాలు ఎప్పటి నుంచి రాజకీయం ఎప్పుడు వచ్చింది? ధర్నాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి స్టూడెంట్ ఎప్పటి నుంచి చేశారు? కుమార్ ఆంటీ విషయంలో కుమార్ ఆంటీ 1 నిమిషం కూడా కాదు స్పందించావు. ధర్నాలు ఇన్ని చేస్తుండే, అమరణ దీక్ష చేస్తుండే. నిరుద్యోగులు నీ పట్టింపు లేదా? గద్ద ఎక్కించింది ఎవరు? నిరుద్యోగులే కదా. ఇన్ని పోరాటాలు చేస్తుండే కనిపించట్లేదా? కుమార్ ఆంటీ విషయంలో ఒక సమయంలో పడలేదు. గ్రూప్ అని వచ్చేసి డిస్క్రిప్టివ్, గ్రూప్ 2, గ్రూప్ 3 వచ్చేసి అబ్జెక్టివ్. వాటిని ఎలా చదువుతారు, దీనికి ఎలా చదువుతారు? సిలబస్ ఏంటిది అవి తెలుసుకోవాలి. నీకు పరిపాలన రానప్పుడు నేర్చుకోవాలి, పెద్ద దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలా ఉండాలి. కానీ సెమిస్టర్ ఇది 100 ఏళ్ళకి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంటే ఈ సెమిస్టర్ లాగా ఈరోజు రేపు ఎల్లుండి జరుగుతుందా? ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఆనవర్స్ జరుగుతుందా? ఇది ఒక సెమిస్టర్సా? సెమిస్టర్ కండక్ట్ చేస్తారు. పరిపాలన అన్నప్పుడు సీనియర్ నేర్చుకోవాలి. మరి ఏం కండక్ట్ చేస్తున్నావు? ఏం పరిపాలన చేస్తున్నావు? ప్రధాని రాజకీయం చేస్తుంది. రాజకీయం ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఎవరైనా చెక్ చేయండి, ఒక్క రాజకీయం ఉండదు. చెప్పండి, వచ్చిన రాజకీయ నాయకుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఇదా నువ్వు చేసే పరిపాలన? డిమాండ్ తెలుసుకోండి, స్టూడెంట్స్ మాట్లాడండి, తెలియనప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడండి, చర్చించుకోండి. ముట్టడి చేసినప్పుడు ఏం చేశారు? మేము చర్చిస్తాం, డిస్కషన్ చేస్తాం, పరీక్ష తేదీల మీద మేము మాట్లాడతామని చెప్పారు. ఏం మాట్లాడారు? ఇప్పుడు వచ్చేసి చేసేదంతా అబద్ధమేమని చెప్తున్నారు. అది న్యాయమా? అదేం సమస్యల మీద మాట్లాడేది? సెమిస్టర్ కాదు, దయచేసి తెలుసుకోండి. సిలబస్ కంప్లీట్ చేయాలని సంవత్సరం పడుతుంది. నువ్వు ఏం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నావు? ప్రతిదాని రాజకీయంగా స్టూడెంట్స్ గొడవ మీద మాట్లాడినప్పుడు కేసీఆర్ ఎవరెందుకు? ప్రతిపక్షం మీద మాట్లాడు. నువ్వు హీరో అవ్వాలా? స్టూడెంట్ కనిపించలేదా? వాళ్ళ బాధ కనిపించలేదా? ఇన్ని గొంతులు పోతుంది మాట్లాడి, తిండి లేకుండా ఫ్రెండ్ కట్టుకుంటా ఏం కాదా? పట్టించుకోండి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఖచ్చితంగా పోస్ట్ పెట్టి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటున్నాం. చేస్తుంటే ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ సీఎం, ఒకప్పుడు ఈ సీఎం అశోక్ నగర్కి వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చిండు, మా తరపున మీరు ప్రచారం చేయండి అన్నారు, మాకు ఓట్లు వేయండి అన్నారు, మమ్మల్ని గెలిపియండి అన్నారు, మేము కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. ఈ రోజు రోడ్ల మీద పడేసారు. ఏ మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇంత ప్రొటెస్ట్ చేస్తుంటే మా ఆయనకి ఎవరో ఉన్నారనేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మేము పోస్టుపోవడం వేయడం జరగదు అని చెప్పిర్రే. ఇవే అభ్యర్థులు గ్రామాలకు వెళ్ళి ఓట్లు వేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వచ్చేసిర్రు. ఇప్పటికి కూడా స్పందించకుండా, ఏ మాత్రం లేకుండా
అసలు మమ్మల్ని పట్టించుకోకుండా మా 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 మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబులు ఇచ్చారు, వాళ్ళకి ఎమ్మెల్సీలు వచ్చినాయి, మేము రోడ్లు పడ్డాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మేము ఈ రోడ్డు మీకు కదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా స్పందించాలి. అసలు సీఎం ఢిల్లీ నుంచి పరిపాలిస్తున్నా, ఇక్కడ నుంచి పరిపాలిస్తుంటే అర్థం కావట్లేదు. ఢిల్లీకి పోతున్నాడు, ఇక్కడ నిరుద్యోగులు రోడ్డు వదిలేసిండు. డిఎంసీని ఇక్కడ నుంచి చేయాలి, మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి పోము. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు వచ్చి ఇదే రాహుల్ గాంధీ ఇక్కడికే వచ్చిండు. అశోక్ గారు ఇక్కడికి ఈరోజు నోరుందని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నావు. ఫిబ్రవరిలో సర్పంచ్ పదవులు అయిపోయినాయి, నీకు మాత్రం నీ ఎలక్షన్స్కి మాత్రం సానుకూలమైన రోజులు వచ్చేదాకా ఎదురు చూస్తున్నావు. మా జీవితాలు సెట్ చేసే, నిరుద్యోగుల జీవితాలు సెట్ చేసే మాకు 2 నెలల వ్యవధి కోరుతున్నాం. లోకల్ బాడీకి వానికి నీకు దమ్ము లేదు కానీ, నీకు సానుకూల టైం చూసుకుంటున్నావు కానీ, మా జీవితాలు 10 ఏళ్ళ నుంచి ఆగమైపోయినాయి. ఇక్కడి నుంచి సెట్ చేసుకుందాం అనుకుంటే 2 నెలల గడువు నీకు ఎందుకు భయపడుతున్నావు? పోస్ట్ వచ్చి గ్రూప్ 2 డిసెంబర్ 20కి ఏమైంది? నీకు దమ్ముంటే ఎంపీ అయిపోయినప్పుడు లోకల్ బాడీ కోచ్గా నీకు అక్కడ తేడా పడేసరికి నువ్వు 6 నెలలు ఆపుకున్నావు. ఎన్నికెళ్ళి నువ్వు 6 నెలలు నువ్వు ఆపుకున్నప్పుడు మా 6 నెలలు మా జీతం ఆపలేవా? ఏమనుకున్నావు? రేవంత్ నోరుంది కానీ ఏడ పడతాడా చేతగల నిరుద్యోగులు చూసుకుందాం. ఇప్పుడు నీ ఈగో హట్ అయింది, మా ఈగో హట్ అయింది. ఇప్పుడు నువ్వు ఉంటావా మేము ఉంటావా? మా బల మీద నువ్వు చూసినావు, మాతో బిచ్చం ఎత్తుకొని అధికారం తెచ్చుకొని మళ్ళీ మా బలే వెళ్ళి దొక్కుతావా? చూద్దాం. ఈరోజు మాట్లాడుతున్నాగా, నీవు గిట్ట నోరు గిట్ట ముయ్యకపోతే, పోస్ట్ పోన్ చేయకపోతే లోకల్ బాడీ కాదు కదా, జనరల్ ఎలక్షన్స్ కాదు కదా, 2 నెలలు నీ పదవి కాలం గుర్తుపెట్టుకో రేవంత్. ఖబర్దార్.